నమస్తే. మీరు ఈ న్యూస్ చూసే ఉంటారు. మెహబూబ్ దిల్సే అతని బర్త్‌డేకి రేవ్ పార్టీ ఒకటి కండక్ట్ చేశాడని చెప్పేసి పోలీసులు కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పార్టీలో పెద్ద మొత్తంలో మద్యం, డ్రగ్స్ కూడా ఉన్నాయి అన్న విషయం బయటకొస్తుంది. ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఎంతవరకు సమాచారం ఉంది మేడం? ఇది నేను వార్తల్లో చూశాను. ఓకే. నేనేం పెద్ద ఆశ్చర్యపోలా. హ్మ్. ఎందుకంటే బిగ్ బాస్‌కెళ్ళిన ప్రతి వాళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక కేసులో ఇరుక్కోవడము, లేదు సెలబ్రిటీ అయ్యాము అనుకుని ఓవర్ యాక్షన్ కొట్టి అప్పుడైనా ఏదో ఒకటి అబాస్పాలు అవ్వటం, ఇవన్నీ చూస్తానే ఉన్నాం. ఏ ఒక్కరు తిన్నగా ఉన్నోళ్ళు ఎవరూ లేరు. మరి బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత వీళ్ళకేమన్నా చిత్తభ్రమణం వస్తుందా? లేకపోతే చిత్తభ్రమణం ఉన్నవాళ్ళే బిగ్ బాస్‌కెళ్తారా? అది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వీడు దిల్సే అంటే ఏంటండి? మనసు చెప్పింది. అంతేగా? హ్మ్. దిల్ అంటే మనసు, సే అంటే చెప్పింది. దిల్సే. ఆయన మనసు ఏం చెప్తే అది చేస్తాడు. ఈ మెహబూబా. ఇక మనసు ఏం చెప్తుంది? ఇవాళ నీ పుట్టినరోజు. అందరిని పిలువు. పార్టీ చెయ్యి. కావాల్సినంత తాగిచ్చు. కావాల్సినంత తినిపిచ్చు. ఇది కూడా సరిపోకపోతే మాదక ద్రవ్యాలు తీసుకో. ఇదంతా షూట్ చేసి యూట్యూబ్‌లో పెడితే బోలెడన్ని వ్యూస్. బోలెడన్ని వ్యూస్ రేపొద్దున. కాకపోతే ప్రతిసారి హ్యాండ్స్ అప్ అనే పోలీసులు రారు గానీ కొన్నిసార్లు వస్తారు. సరే ఇప్పుడొచ్చారు. కాబట్టి కథ బయటకొచ్చింది. మామూలుగా లేకపోతే మనం ఒక 4 రోజులు, 5 రోజులు పోయిన తర్వాత చక్కగా కావాల్సినంత మరీ మితిమీరి ఉన్న చోటల్లా ఎడిటింగ్ చేసి చూపించుకోగలిగినంత ఒక వీడియో చేసి చక్కగా పెడితే దానికి లక్షల లక్షలు మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి. వ్యూస్ వచ్చేసేస్తే ఈయన మరి కాస్త పాపులర్ అవుతాడు. ఈ పార్టీకి వెళ్ళని వాళ్ళు అబ్బా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పార్టీకి నన్ను పిలుస్తాడులే అని ఇతనితో స్నేహం కొనసాగించడం, కొత్త స్నేహాలు, కొత్త వ్యాపారాలు, కొత్త పరపతి అన్నీ సంపాదించుకోవచ్చు అనేది వీళ్ళు ప్రతిదీ పెట్టుబడే ఇట్లాంటి వాటిలో చేసేది అని ప్లాన్ చేసుకున్నారు. అది కాస్త పోలీసులకి మరి అందులో వాళ్ళు ఎవరైనా చెప్పారో లేకపోతే ఎస్ఓటి పోలీసులు నిజంగా పోలీసు పని చేయదలుచుకుంటే పోలీస్కి ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లా. పోలీసు బుద్ధి పట్టేస్తాయి. కాకపోతే హైదరాబాద్లో రేవ్ పార్టీల మీద, డ్రగ్స్ మీద ఇంత ఉక్కుపాదం ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఇంత సాహసం చేశారు అంటే మొన్న హేమ పార్టీలో బెంగుళూరు వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల వీళ్ళు బెంగుళూరు నుంచి ఈ రేవ్ పార్టీల మకాం మళ్ళీ హైదరాబాద్ మారినట్లుంది. మరి వీళ్ళు ఏదో ఆ లోకల్ పోలీసును ఎవరినో మేనేజ్ చేసుకుని ఉంటారు. అక్కడేదో కథ అడ్డం తిరిగింది, దొరికిపోయారు. ఏదైనా ఆ మధ్య ముర్తుజా పార్టీలని జరుగుతూ ఉంటాయి. మొయినాబాద్ క్లబ్బుల్లో, ఫామ్ హౌస్ల్లో ఏంటంటే విదేశీ వంతులతోటి డాన్స్లు వేయించడాలు, ఈ డ్రగ్స్ ఈ వీటితోటి పేరుకి ఫ్యామిలీ పార్టీ అని చెప్తారు కానీ లోపల జరిగేవన్నీ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలే జరుగుతూ ఉంటాయి. అంటే అదొక పేరు అనమాట. కొన్నిసార్లు బెల్లీ డ్యాన్స్ పార్టీలు అని జరుగుతాం. ఏం చేసినా అక్కడ జరిగేవి రెండే. ఒకటి అమ్మాయిలు, 2 మద్యం. ఈ రెండే. పైగా లేదు అంటే మద్యం ప్లేస్లో డ్రగ్స్. ఇవే ఆకర్షించేది పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ. వెళ్ళే ఆడవాళ్ళు అందుకే వెళ్తారు, వచ్చే మగవాళ్ళు అందుకే వస్తారు. సరే ఇక ఎన్నో డబ్బులు చేతులు మారుతాయి, పోలీసులకి చేతులు మారుతాయి, ప్రెస్సులకి చేతులు మారుతాయి. అన్నీ డబ్బు మార్పిడే అంతా జరిగేదంతా. మరి ఇప్పుడు అసలు మనం ఎందుకు వ్యతిరేకించాలి ఈ పార్టీలని అని అంటే గనక డ్రగ్స్ ఎంత మహమ్మారిలాగా తయారైందో ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా టెస్టులు చేస్తే చాలామంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడుతుంది. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్లా అయితే స్టూడెంట్స్ ఇట్లా అయిపోతే ఎట్లా? స్కూళ్ళ స్థాయి నుంచి అంటే దాదాపు 13 ఏళ్ల వయసు నుంచినే వీళ్ళు గంజాయి తీసుకుంటున్నారు. డబ్బులు లేని వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇళ్లల్లో పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు స్మార్ట్ ఫోనుల్లో అడల్ట్ కంటెంట్ చూస్తున్నారు, చూసి వాటిని ప్రాక్టికల్స్ చేస్తున్నారు.
ఈ కేసుల్లోనే మనం ఇవాళ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మైనర్ల మీద అత్యాచారాలు చేయటం ఇదంతా మనం చూస్తున్నాం కదా. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే అక్కడెక్కడో జరిగిన రేవు పార్టీకిను ఇక్కడ జరిగే వీటికి ఏంటి సంబంధం అని మాట్లాడుకుంటారు. కానీ అక్కడ ఇక్కడ వాడుతున్న కంటెంట్ ఒకటే, సెక్స్. అలాగే పిల్లలకి ఈ సెల్ ఫోన్ ఒక డ్రగ్స్ లాంటి ఎడిక్షన్ అయిపోయింది. అందుకోసం వీళ్ళు చేయగలిగిన స్థాయిలో వీళ్ళు చేస్తున్నారు, దొరికిపోతున్నారు. వాళ్ళు చేయగలిగిన స్థాయిలో వాళ్ళు చేసి ఒక్కొక్కసారి దొరుకుతున్నారు, ఒక్కొక్కసారి దొరకట్లేదు. కానీ ఇవన్నీ కలిపి ఒక దండలో పూసలే ఇవన్నీ. ఇవేమి వేరువేరుగా చూడాల్సిన విషయాలు కాదు. ఏదైతే ఇవాళ హైదరాబాద్లో రాత్రి 11 తర్వాత ఎవరైనా సరే రోడ్డు మీద కనిపిస్తే పోలీసులు అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీకు ఈ టైంలో ఏంటి పని అని. ఇప్పుడు ఉద్యోగస్తుడు అనుకోండి, ఆయన ఐడి కార్డు తీసి చూపిస్తాడు. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఆఫీస్ నుంచి వెళ్తున్నారు, మీ ఐడి మీరు చూపిస్తారు. పోలీసుల ఉద్దేశం ఏంటంటే ఏ ఐడి లేకోకుండా రోడ్ల మీద బలాదూరు తిరిగి ఆ టైంలో జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డ్రగ్స్ రవాణా చేయటం కావచ్చు, లేకపోతే గంజాయి రవాణా చేయటం కావచ్చు, లేదు అనుకుంటే ఇంకేమన్నా అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారేమన్న ఉద్దేశంతో, అంటే అసలు ఇలా చేసే వాళ్ళ పట్ల ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది అని తెలియడం కోసం ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. దీనివల్ల కొన్ని చోట్ల వర్క్ ప్లేసుల్లో నైట్ భోజన అది ఫుడ్ అది నైట్ పెట్టేవాళ్ళు వాళ్ళు దానివల్ల ఆఫీసుల దగ్గర ఏమన్నా ఇబ్బంది జరుగుతుందేమో. కానీ ఒక రకంగా పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవటానికి పోలీసులకు కూడా ఇంతకంటే మార్గం కనిపించినట్లేదు. సరే, మంచి ఏదైనా మనం కూడా సహకరించాల్సిందే. పౌరులు కూడా నిజంగానే 11 తర్వాత ఏం పని ఉంటుందండి? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏం పని ఉంటుంది? కాకపోతే మగవాళ్ళు మేము మా మగ మహారాజులు మేము తిరుగుతాం, ఆడవాళ్ళు తిరగకండి, తిరిగితే రేపు చేస్తాం అంటే తప్పు. కానీ అందుకని ఒక రకంగా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి వాళ్ళ వల్లే వచ్చింది. ఈ డ్రగ్స్ దందాలు, ఈ గంజాయి దందాలు. ఇంకా కాకపోతే మనకి ఇక్కడ అక్రమ మద్యం లేదనుకోండి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం కూడా ఉండేది, ఇక్కడ అది లేదు. ఆ ప్రాబ్లం లేదు, ఇక్కడ అంతా లీగలే కాబట్టి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళవైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికైనా కావాల్సింది ఏంటి? శాంతి భద్రతలు కాపాడటమే కదా. దానికి ప్రజలు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు సహాయం అందిస్తే మన సమాజం ప్రశాంతంగా ఉండటం కావాలి. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి సమాజం వెళ్ళకూడదు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఆడవాళ్ళపైన అత్యాచారాలు ఆగాలి. అలాగే డ్రగ్స్, గంజాయి ఇట్లాంటివి ఉండొద్దు మన సమాజంలో అనేదే కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి వాటికి సహకరిస్తారు. సహకరించొద్దు, మేము ధిక్కారం చేస్తాము, మేము ఏమైనా సరే అవన్నీ వాడతాము అనేవాళ్ళు ఇలా దొంగతనంగా వెళ్ళి పార్టీలు చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదండి? రేవ్ పార్టీకి కూడా పర్మిషన్ తీసుకోవచ్చు, కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎంతమంది వస్తారు, ఎంత మద్యం వెళ్ళొచ్చు అంటే సరాసరిన ఒక 100 మంది వస్తారనుకోండి, 100 మంది ఎంత మద్యం తీసుకోవచ్చు అంతవరకే అన్నట్లు ఉంటుంది. డ్రగ్స్ అయితే అసలు లేదు. అసలు పర్మిషన్ అంటూ తీసుకుంటే పోలీసులు ఏ టైంలో అయినా వచ్చి చెక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చి చెక్ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు కదా, అందుకే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలా. అందుకే వీళ్ళు మరింత శిక్షార్హులు. నిబంధనల్ని పర్మిషన్ తీసుకోకపోవటం ఒక ఉల్లంఘన అయితే, ఈ డ్రగ్స్, ఈ పరిమితికి మించిన మద్యము ఉంది చూసారా, అసలు డ్రగ్స్కి అయితే పరిమితే లేదు, మద్యానికైతే పరిమితి ఉంది. ఇవన్నీ పెట్టింది ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ భద్రత కోసమే కదా. ఇప్పుడు సపోజ్ ఒక మాట అండి, ఇదే దీంట్లో ఈ మద్యం మత్తులోనో లేదా డ్రగ్స్ మత్తులోనో అక్కడికి అమ్మాయిలు కూడా చాలామంది వెళ్ళారు కదా, ఈ గీతురాయలు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారు కదా. ఈ వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఏమన్నా గీతా సత్య, ఇంకో శ్రీ సత్య వీళ్ళందరూ వెళ్ళారు కదా. అక్కడ ఉన్న మగవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపైన అత్యాచారం చేశారనుకోండి, మళ్ళీ మాకు రక్షణ లేదు అని మాట్లాడతారు.
అందుకని ఏంటంటే అట్లాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అంటే ఏ ఎవరైనా సరే ఇలాంటి వాతావరణంలోకి వెళ్ళకూడదు. అన్నిటికీ తెగించిన వాళ్ళే వెళ్తారు ఇలాంటి వాతావరణంలోకి. అందుకే కేసులు అవుతాయి ఇప్పుడు. ఇప్పుడు అసలు ఈ అనుమతి లేని పార్టీకి వెళ్ళిన అందరినీ అందరి మీద కేసు పెట్టాలి. ఒక మహబూబాబు ఇప్పుడు అతని బర్త్‌డే అని అతను పార్టీ చేసుకున్నాడు అంటున్నారు. ఈ పార్టీకి పర్మిషన్ ఉందా లేదా అని. ఇప్పుడు స్మగుల్డ్ వస్తువులు అమ్మేవాడిది ఎంత తప్పో కొనేవాడిది కూడా అంతే తప్పు. ఇది కూడా అంతే. అలా ప్రతిదీ చట్టబద్ధం చట్ట పరిధిలోకి తీసుకొచ్చారనుకోండి ఇలాంటి ఎంతో కొంత అవుతాయి. థ్యాంక్ యూ.